హాయ్ నేస్తాలు. నేను ఈరోజు ఇంకొక చక్కటి కథతో మీ దగ్గరికి వచ్చేసాను. అనగనగనగనగనగా ఒక చక్కటి చిక్కటి అడవన్నమాట. అడవిలో ఒక జామ చెట్టు ఉంది. ఆ జామ చెట్టు పైన ఒక రామచిలక పావురము చక్కగా ఎంతో స్నేహంగా ఉంటూ చక్కగా మంచి మంచి కబుర్లు చెప్పుకునేవన్నమాట. కానీ రామచిలకకి చాలా గర్వం ఉండేది. ఎందుకు? ఎర్రటి ముక్కుతో పచ్చని శరీర ఛాయతో అందంగా ఉంటానని రామచిలక చాలా గర్వపడేదన్నమాట. కానీ పావురము అలా కాదు, చక్కగా రామచిలక్కి చాలా నచ్చజెప్పడానికి ప్రయత్నించిందనమాట. ఏమని? నీకు అంత గర్వం పనికిరాదు, నువ్వు అలా గర్వంగా ఉంటే నీతో ఏ ఒక్క జీవి స్నేహమే చేయరు, అసలు నీతో నేను స్నేహం చేస్తున్నానని చెప్పి మిగతా ఏ జీవి కూడా నాతో అసలు స్నేహం చేయడానికి రావట్లేదు అని చెప్పి అన్నదనమాట పావురం రామచిలుకతో. అప్పుడు రామచిలుక అంది, అబ్బా పోమ, నాకు తెలుసులే అని చెప్పేసి అన్నదనమాట. ఇంతలో ఒక కాకి ఆ చెట్టు మీదకి వచ్చి కావు కావు అని అరిచింది. ఇంకా రామచిలుక అది చూసి, ఏ పో కాకి, ఏ పొద్దు నల్లటి మొహంతో కావు కావు అంటూ ఈ చెట్టు మీద వాలి గోల గోల చేస్తావు, పో ఇక్కడి నుంచి అని చెప్పి విసుకుందనమాట రామచిలుక. పాపం కాకి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా ఇదంతా చూస్తున్న పావురం రామచిలుకతో అన్నది, రామచిలుక, నువ్వు అసలు అలా మాట్లాడకూడదు కాకితోనూ, పాపం దాన్ని నల్లగా ఉన్నంత మాత్రాన అదేం చేసిందని నువ్వు అలా మాట్లాడకూడదు, దాని నలుపుని దాని అరుపుని అలా కించపరిచి మాట్లాడకు అని చెప్పిందనమాట. అయినా కూడా రామచిలుక పట్టించుకోలేదు. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో, ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటావు అని చెప్పి మళ్ళీ విసుక్కుందనమాట. ఇంతలో అడవికి మృగరాజు ఉంటాడు కదా, ఆ మృగరాజు ఆజ్ఞతో ఒక కోతి ఏం చేసింది, అడవిలో అందమైన జీవి ఏదైనా ఉంటే మృగరాజు దగ్గరికి రావాలహో అని అడవిలోని అన్ని జీవులకు తెలిసేట్టు చాటింపేసిందనమాట. అలా మృగరాజు వేయమన్నాడు అనమాట. అందుకని కోతి అలా చేసిందనమాట. ఇంకా చాటింపు విన్న రామచిలుక పావురంతో అంది, ఆహా, ఈ అడవిలో అందమైన జీవిని నేను తప్ప ఇంకెవ్వరూ లేరు కదా, నేను మృగరాజు దగ్గరికి వెళ్తాను, మృగరాజు నా అందానికి మెచ్చి చాలా కానుకలు ఇస్తారు, నువ్వు కూడా నాతో రావచ్చు సుమా అందనమాట. అప్పుడు పావురం అంది, వద్దు మిత్రమా, అలాంటి సాహసం చేయమాకు, మృగరాజు దగ్గరికి వెళ్ళకు అని చెప్పింది పావురం. ఇంతలో కాకి కూడా వచ్చి, చిలకమ్మ, తొందరపడి మృగరాజు దగ్గరికి వెళ్ళకు, మృగరాజు తన బిడ్డ పుట్టినరోజు సందర్భంగా చక్కటి కానుకని ఇవ్వాలనే ఉద్దేశంతో అడవిలో అందమైన జీవి కోసం చాటింపేశారు, ఈ విషయం అందరికీ తెలుసు, ఎవ్వరూ వెళ్ళరు, నువ్వు కూడా వెళ్ళకు, అక్కడ బందీ అవ్వకు అని చెప్పిందనమాట కాకి. అప్పుడు రామచిలుక అంది, ఆహా, నువ్వు కూడా నాకు సలహా ఇవ్వడానికి వచ్చేసావన్నమాట అని వాళ్ళ మాటలు పట్టించుకోకుండా చక్కగా మృగరాజు దగ్గరికి వెళ్ళిపోయింది రామచిలుక. ఇంకా మృగరాజు అక్కడ కాచుకుని కూర్చున్నాడు. ఆహా, ఉదయం నుంచి ఏ జీవి వస్తుందా, ఎవరిని కానుకగా ఇద్దామా బిడ్డకి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. ఇంతలో ఈ రామచిలుక వెళ్ళింది. ఇంకప్పుడు మృగరాజు అన్నాడు, అడవిలో ఏ జీవి కూడా తాను అందమైన దాన్ని అని రాలేదు, కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇవాళ నా బిడ్డ పుట్టినరోజు, అందుకే ఈరోజు నా బిడ్డకు నిన్ను కానుకగా ఇస్తున్నాను, ఈరోజు నుంచి నా బిడ్డతోనే నువ్వు గడపాలి అని మృగరాజు రామచిలుకను పంజరంలో బంధించేశాడు. అప్పుడు ఒక్కసారి భయపడిపోయిందనమాట రామచిలుక. అయ్యో, నా మేలు కోరి పావురము కాకి ఎన్నో మంచి మాటలు చెప్పారు, మృగరాజు దగ్గరికి వెళ్ళకు, పంజరంలో చిక్కుకోకు అని ఎంత చెప్పినా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చి మృగరాజు చేతిలో బందీనైపోయాను అని చెప్పేసి బాధపడిందనమాట. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన పావురము కాకి ఈ పంజరంలో బందీ అయిన రామచిలుకను చూసి బాధపడి, పాపం ఏం చేయగలవు, అవి కూడా చిన్న చిన్న జీవులు కదా, ఇంకేమీ చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాయి అన్నమాట. చూసారా నేస్తాలు, అందుకే మన ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళొద్దు అని చెప్తే వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే అనుభవం అయిపోయి ఉంటుంది, అది మంచి ప్లేస్ కాదు, జాగ్రత్త కావాలి అని చెప్పి చెప్తారనమాట. కానీ మనమేమో ఆ ప్లేస్కి వెళ్ళాలనే ఆరాటంతో వాళ్ళు ఇచ్చే కానుకలకి ఆశపడి ఆ ప్లేస్కి వెళ్తాం, వెళ్ళి అనవసరంగా చిక్కుల్లో పడతాం అన్నమాట. అందుకే పెద్దవాళ్ళు చెప్పినవి ఫ్రెండ్స్ చెప్పినవి వినాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు కాపాడగలుగుతారు, ఒక్కొక్కసారి కాపాడలేరు కదా.
అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. సరేనా? బాయ్. ఇట్లు మీ నాగపద్మ.